మీ పార్ట్నర్ చెప్పేది రైట్ కూడా అవ్వచ్చు కదా. మీరు ఆర్గ్యుమెంట్స్ కి బదులు నా పార్ట్నర్ నా ఎనిమీ కాదు, అతను ఆర్ ఆమె చెప్పే మాటల్లో కొంచెమన్నా నిజం ఉండొచ్చు కదా అని మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోండి. ఒక ఫైట్ లో, ఆర్గ్యుమెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టార్ట్ లిజనింగ్. మీ పార్ట్నర్ చెప్పేది ఫస్ట్ వినండి. లిజనింగ్. చాలా సార్లు గొడవ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఫస్ట్ నేను చెప్పేది విను, మీ పార్ట్నర్ కూడా అదే అనుకుంటాడు, ఫస్ట్ నా మాట విను అన్నప్పుడు ఫైట్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా నువ్వా నేనా అనుకుంటూ గొడవ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి సామాన్లు విసిరేయడం, ఫోన్లు పగలగొట్టేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు చాలా కపుల్స్. కానీ దీని తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే మీ లోపల లిజనింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీరు అప్సెట్ గా ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు, మీ పాయింట్ కరెక్ట్ అని మీకు తెలుసు అని అన్నప్పుడు ముందు మీ పార్ట్నర్ చెప్పేది వినండి. మీ పార్ట్నర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది వినండి. ఒక రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ సాఫ్ట్ గా